హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హైమా. నేనైతే ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియోలో నేనైతే అమ్మమ్మల కాలం నాటి చింతతొక్కు యూస్ చేసి పల్లీలు పచ్చడి చేస్తున్నాను. ఈ చట్నీ అయితే నాకు మా అమ్మ నేర్పించింది. సో ముందుగా నేనైతే వేరుశనగ గుండ్లను అయితే వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు, టమోటాలు, అలాగే నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. సో ముందుగా 2 ఆనియన్స్ని కట్ చేసుకొని పచ్చిమిరపకాయలను అయితే ఆయిల్ యూజ్ చేయకుండా ముందుగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత టమోటాలు వేసాను అనమాట. ఇవి కూడా కాసేపు 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అయితే మనం కాస్త ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే లైట్గా ఆయిల్ యూస్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి మగ్గేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అంతలోపు నేనైతే చింతతొక్కు తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను బిఫోర్ అనమాట. ఆ తర్వాత ఇవైతే చక్కగా మగ్గిపోయాయి. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ని అయితే ఇప్పుడు మనము చల్లార్చుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ గుండ్లను అయితే మిక్సీకి వేసి పౌడర్ వేయించుకుంటాను. అందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను. నీరు కూడా తక్కువ వేసుకోండి, ఎందుకంటే చింతతొక్కులో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది. సో నేనైతే కొంచెమే యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వేయించుకున్న టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే టమోటాని సైడ్ తీసేసి పచ్చిమిర్చి, ఆనియన్ని సపరేట్ చేసేసి ఫస్ట్ అయితే అవి దంచుకోవాలి. ఆ తర్వాత మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసి రుబ్బుకోవాలన్నమాట. ఇక్కడ మాకైతే రోకల్ బడే అనేది అవైలబుల్ లేదండి. సో మేమైతే మా రెంట్ హౌస్లో ఉన్నటువంటి రాయిని యూజ్ చేసుకుంటామన్నమాట ఏమైనా దంచుకోవాలంటే. సో ఇలా దంచుకుంటాను అప్పుడప్పుడే అన్నమాట. సో ఇప్పుడు అవి దంచుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అది మంచిగా ఉండలేకుండా మిక్స్ అయ్యేంత వరకు రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతతొక్కును అయితే వేసి మంచిగా రుబ్బుకోవాలి మళ్ళీ. సో ఇదంతా రుబ్బుకునే క్రమంలో కళ్ళలో పడుతుంది, జాగ్రత్త. సో చిన్నగా రుబ్బుకోండి. ఈ క్రమంలో అయితే కళ్ళల్లో పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో నాకైతే చాలాసార్లు జరిగింది, అందుకే మీకు కూడా జాగ్రత్త చెప్తున్నాను అనమాట. మీరు చింతతొక్కు వేసి రుబ్బుకున్న తర్వాత మీకు సరిపడా ఉప్పు కుదిరిందో లేదో చెక్ చేసుకోండి. మన పచ్చడి అయితే లాస్ట్ స్టేజ్లో ఉంది. సో నేనైతే ఇలా ఇంకొక 2 సార్లు రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఈ పచ్చడిని మనం వేడన్నంలోకి వేసుకొని తింటే చాలా సాటిస్ఫై అవుతాము. అదేవిధంగా మనకి నోరు బాగాలేనప్పుడు అయితే చాలా సాటిస్ఫై అవుతామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.